కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఇలా కూడుకుని ఆయన ఆరాధించడానికి ఆ తండ్రి అయిన దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగాలు మహిమ కలుగును గాక. గతించిన వారం యోసేపు జీవితం గురించి కొన్ని విషయాలు, తన జీవితంలో కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి మనం నేర్చుకున్నాం. జీవితపు పరీక్షలో నెగ్గుట ఎలా అన్నది మనం యోసేపు గారి జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అది చాలామందికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక అంశాన్ని దైవగ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఒక భక్తుని యొక్క జీవితంలో నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుని మరింతగా మనం బలపడడానికి దేవుని సహాయం తీసుకుంటూ ముందుకు కొనసాగుదాం. గత వారం యోసేపు గురించి నేర్చుకున్నట్లుగా ఈ వారం ఏలియా అనేటువంటి ఒక భక్తుడి గురించి మనం నేర్చుకుందాం. ఏలియా అనేటువంటి భక్తుడి గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశానికి మీరు ఏలియా అనుభవాలు అనేటువంటి అంశం పేరు రాసుకోండి. ఏలియా అనుభవాలు. ఏలియా యొక్క అనుభవాలు ఎక్కడ రాయబడింది అన్నది మనం ఆలోచన చేస్తే రాజులు మొదటి గ్రంథం 17, 18, 19 అధ్యాయాల్లో మనకి ఏలియాని గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో మహాగణులైనటువంటి వ్యక్తుల్లో ఏలియా ఒకడు. పాత నిబంధనలో మహాగణులైన వ్యక్తుల్లో ఏలియా ఒకడు. ఇతడు గొప్ప దైవజనుడు. మనం చదివినటువంటి లేఖనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన మహాగణుడై ఉన్నాడు, తర్వాత గొప్ప దైవజనుడై ఉన్నాడు. ఈయన గురించి మనం రాయబడినటువంటి ఆ వచనాలను ఆధారం చేసుకుంటే అసలు సిస్సులైనటువంటి నిఖార్సైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. భక్తుల్లో నిఖార్సైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఈయన ఆ కోవకి చెందినటువంటి వాడు. తన తరంలో దేవుని కోసం గొప్ప విషయాలు సాధించి చూపించిన దేవుని మనిషి ఎవరంటే ఏలియా. బలవంతుడు, రోషం, పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన గురించి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏలియా అనే పేరుకి అర్థం యెహోవా నా దేవుడు. రాజులు మొదటి గ్రంథం 17 అధ్యాయము మొదటి వచ్చిన గిలాదు కాపురస్తుల సంబంధీయును అంటే ఈయన స్వగ్రామం ఏంటి? యొర్దానుకు తూర్పున ఉన్నటువంటి గిలాదు. ఇతను ఏ తెగకి చెందినవాడు చెప్పాడు చూడండి. తిష్బీయుడైన ఏలియా అన్నాడు. అంటే ఈయన ఏ తెగకి చెందినవాడు? తిష్బియా తెగకు చెందినవాడు. బైబిల్లో కొన్ని అధ్యాయాలు మాత్రమే ఈయన గురించి తెలుపుచుండగా మనం ఎన్నో విషయాలు ఆయన గురించి నేర్చుకోగలుగుతాం. ఆయన గురించి చెప్పింది తక్కువ, ఆయన నుంచి నేర్చుకునేది చాలా ఎక్కువ మనకు కనిపిస్తుంది. కానీ అది చదువుతున్నప్పుడు మనకి చాలా ఆకట్టుకునే ఒక గొప్ప జీవితం ఆయనలో మనకు కనిపిస్తుంది. ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక గొప్ప జీవితం మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధన సమయానికి వచ్చేసరికి ఇతను ఇజ్రాయేల్ ప్రజల్లో గొప్ప గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తిగా గౌరవించబడేవాడిగా కొత్త నిబంధన కాలంలో ఏలియా గారు మనకు కనిపిస్తాడు. పాత నిబంధనలు ఏ ప్రవక్తని గురించి కూడా ఈయన గురించి ప్రస్తావించినన్ని సార్లు వేరే ఏ ప్రవక్త గురించి కూడా ప్రస్తావించాల. ఇంచుమించు 30 సార్లకు పైగా ఏలియా గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇతర ప్రవక్తల గురించి బైబిల్లో అన్ని సార్లు మనకి ప్రస్తావన కనబడదు. ప్రవక్తల గురించి మాట్లాడితే 30 సార్లకు పైగా ఏలియా గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు వినండి. మనం వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఆయన గురించినటువంటి బయోడేటా మీకు కొద్ది సమాచారాన్ని నేను ఇస్తున్నాను. మనకున్నటువంటి బైబిల్లో ఉన్న సమాచారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు రూపాంతర సమయంలో కొండ మీద రూపాంతరం చెందుతారు కదా. ఒకసారి ఆ సందర్భం కూడా చూడండి. మత్తయి సువార్త 17 అధ్యాయము. మత్తయి సువార్త 17 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. 17 అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఈయన ఒక కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం చెందినట్టు మనకు కనిపిస్తుంది. 3వ వచనం చూడండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అంటే రూపాంతర కొండ మీద ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? రూపాంతర సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు?
మోషే ఏలియాలతో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు అక్కడ. ఆయన మోషే దావీదులతో కానీ మోషే యెషయా ప్రవక్తలతో కానీ ఆయన కనిపించలా. ఎవరితో కనిపించాడు ఆయన? మోషే, ఏలియా. మోషే ధర్మశాస్త్రము దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఏలియా మాత్రం ఒక రాజ్యాన్ని ధర్మశాస్త్రం వైపుకి మళ్లించినటువంటి వ్యక్తి. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చిన వాడైతే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా దేశాన్ని అంతటిని కూడా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఏలియా. అందుగురించే ఏలియానికి వచ్చినటువంటి ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఏలియాతో ప్రత్యక్షమైనట్టు మనం చూడగలుగుతాం. ఏలియా గురించి, అతడు చేసిన సేవ గురించి మనకి ఇవ్వబడినటువంటి ఆ కొద్ది అధ్యాయాల్లో మనం ప్రస్తావించినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం ఆయన ఏ కోణంలో చూడకూడదు చెప్తాను ముందు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, ఏలియా జీవితంలో కొన్ని అనుభవాలు మన ఆత్మీయ జీవితానికి ఎంత మేలుని తీసుకొస్తాయి. మన ఆత్మీయంగా బలపడడానికి ఆయన అనుభవాలు మనకి ఎంతగానో ఉపకరిస్తాయి. ఇలాంటి సందర్భంలో ఏలియాని గురించి నేర్చుకుంటున్నప్పుడు, ఏలియా గొప్పవాడు కనుక, ఏలియా గొప్ప ప్రవక్త కనుక, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనుక ఆయన అలా చేయగలిగాడు, ఆయన అలా ఉండగలిగాడు అని ఒకవేళ మనం తప్పుడు ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. అందుకే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏలియా గురించి, అతని సేవ గురించి మనం ధ్యానించినప్పుడు అతను ఏదో ఒక మానవాతీతమైనటువంటి వాడు, లేదంటే మనకి చేతకానిది ఏదో, మనం సాధించలేనిది ఏదో ఆయన సాధించాడు, ఒక అద్భుతమైనటువంటి శక్తిని అయినా కలిగి ఉన్నాడు, లేదంటే అతనికి ఏదో గొప్ప మనకి మించినటువంటి వనరులు ఆయనకు ఉన్నాయి అని అనుకునే భ్రమ మనకుంది. ఎందుకంటే ఒక భక్తుడు బాగా బ్రతకగలిగినప్పుడు సాధారణంగా మనం చెప్పేది ఏంటి? ఆయన ఆ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆయనకి ఆ ఆధిక్యతలు ఉన్నాయి కాబట్టి, ఆయనకి ఆ వనరులు ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలిగాడు, మనం చేయలేకపోతున్నాము అని మనం అనుకునే అవకాశం ఉంది. అయితే అలా అనుకోవటానికి కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఏలియా గురించి మనం ఏమనుకుంటున్నామన్నది కాసేపు పక్కన పెడదాం. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి పాత నిబంధనలో కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ఏలియా గురించి క్రొత్త నిబంధన వచ్చేసరికి యూదులు మనం అనుకున్నట్టుగానే అంత ఎత్తుని తీసుకెళ్ళి పెట్టారు ఆయన్ని. ఎవరిని? ఏలియాని. ఏ రకమైనటువంటి పొరపాటు చేశారని అంటే, ఈ రెండు నిబంధనల మధ్య కాలంలో ఏలియా గారికి వచ్చినటువంటి కొన్ని ఆచారపరమైనటువంటి విధానాలు కూడా తీసుకొచ్చేసారంట. అంటే ఏలియా పేరు చెప్పంగానే కొన్ని ఆచారాలు ఆచరించే పరిస్థితి, ఏలియా అనగానే కొన్ని పద్ధతులు కూడా పాటించే విధానం వచ్చేసిందంట. ఆయన పేరు ఎత్తంగానే అది ఆ ఆచారం ఆయనకి సంబంధించింది అన్నట్టు, ఆయన కోసమే ఆచారం ఆచరించాలి అన్నట్టు, ఆయన కోసమే ఈ విధానం రూపొందించబడింది అన్నట్టు ఏలియా గారిని తీసుకెళ్ళి అంత హెచ్చులో పెట్టేశారు వాళ్ళు. ఆయన గురించి వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఆయన మానవాతీతమైనటువంటి వాడు, అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఎవరికి ఉండవు అన్నట్టుగా ఏలియా గారిని ఆ రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అది ఏం చేస్తుందని అంటే, మనలాంటి సాధారణమైనటువంటి మనుషుల్ని వెనక్కి తోచేస్తుంది. ఎందుకంటే ఆయన గొప్పడు కాబట్టి అలా చేయగలిగాడు అనేటువంటి విధానాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైనా ఒకసారి చూడండి, మనం ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి అని అనుకుంటున్న వాడు అతని జీవితం గురించి మనం ధ్యానించినప్పుడు, అతడు సాధారణమైనటువంటి వ్యక్తే, అది సాధించగలిగాడు అని మనకు చెవిని పడింది అనుకోండి, అప్పుడు అలా అవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ఆయన మానవాతీతమైన వాడు, ఆయనకు ఉన్నటువంటి శక్తులు సాధారణమైన మనుషులకు ఉన్నవి కావు అని చెప్పామనుకోండి, అలా ఉండటానికి ఎవరు కూడా ప్రయత్నాలు చేయరు. ఇలా ఏలియా గురించి యేసుక్రీస్తు వారు రాకమునుపు, పాత నిబంధన ముగింపులో, ఈ మధ్యకాలంలో ఆ స్థితికి తీసుకెళ్ళిపోయారు ఏలియా గురించి యూదులు. అందుగురించి మనం అలాంటి భిన్నమైన ఆలోచన ఏలియా గురించి మనం కలిగి ఉండకూడదు. ఏలియా కలిగి ఉన్నటువంటి అనుభవాల్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకునే ముందు ఈ విషయాన్ని మనసును పెట్టాలి. ఏ విషయాన్ని మనసును పెట్టాలి? ఆయన మానవాతీతమైన శక్తి కలిగిన వాడేమీ కాదు, ఆయన దేవదూత సమానుడేమీ కాదు, ఆయన మనకంటే ఎక్కువ క్వాంటిటీస్ ఇచ్చి దేవుడు పంపించిన వాడేమీ కాదు, మనకంటే ఎక్కువ వనరులు కలిగి ఉన్నటువంటి వాడు కాడు. ఇది దృష్టిలో పెట్టుకుని ఒక భక్తుడు ఆ మెలకువతో ఏలియా గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మాట్లాడాడు ఒక ఆయన. ఆయన గురించి చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం
17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఏలియా ఎవరట? ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. యాకోబు తన పత్రికలు ఏలియాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్త ఏంటి? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అప్పటికి ఆ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని అంటే ఏలియా మానవాతీతమైన వాడు. ఆయన శక్తి వేరు, ఆయన సామర్థ్యం వేరు. ఆయన లాంటి మనుషులు మనం కాదు. మన ప్రార్థన చేస్తే జరిగిపోద్దా అన్నట్టుగా మన ప్రార్థన చేస్తే ఇది చేయగలమా, మన వల్ల అవుతుందా? ఆయన అతీంద్రియ శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన చేయగలిగాడు అనేటి భావాలతో మనుషులు ఉన్నారు, ఆ రోజు విశ్వాసులు ఉన్నారు. అందుగురించే యాకోబు గారు ఆయన గురించి పరిచయం చేస్తున్నప్పుడు చాలా మెలకువతో ఆయన గురించి మాట్లాడుతూ ఏలియా ఎవరంట? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అన్నాడు. కేజేవి కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈ వచనం ఎలా రాయబడిందో తెలుసా? మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నామో అతను ఆ అనుభవాలే కలిగి ఉన్నాడు అని రాయబడిందంట. మనకేం రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని రాయబడింది. అక్కడ చెప్తున్న దానికి ఇక్కడ చెప్తున్న దానికి ఎంత డిఫరెంట్ అని చూసారా? కేజీవీలు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మనలాంటి, మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నామో ఆయన కూడా అలాంటి అనుభవాలే కలిగి ఉన్నాడు. అంటే మనకి మించి ఆయనకి ఏమీ లేవు. మనకు లేనిది ఆయన కలిగి ఉన్నది ఏమి లేదు. ఆయన కలిగి ఉన్న దాంట్లో ఏదో ఒకటి మనకి లేనిది లేదు. మనం ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడు. మనం ఎలా ఆలోచిస్తున్నామో ఏలియా కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. మనం ఎలా బాధ వేదనలు అనిపిస్తున్నామో ఏలియా కూడా అలాగే బాధ వేదన అనిపిస్తున్నాడు. మనం ఎలా నిరుత్సాహపడుతున్నామో ఏలియా కూడా అలా నిరుత్సాహపడినటువంటి వ్యక్తే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన గొప్పోడు కాబట్టి చేశాడండి. ఇవన్నీ మనం చేయగలుగుతామా? ఇవన్నీ మన వల్ల అవుతుందా? ఇది మనకి సాధ్యమా అని అనుకుని తప్పించుకునే అవకాశం ఉంది. కనుక నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి ఏం కాదు. ఎప్పుడు గొప్ప వ్యక్తి అయ్యాడు? ఎప్పుడు రోషం కలిగిన వాడయ్యాడు? ఎప్పుడు పౌరుషం కలిగిన వాడిగా ఉన్నాడు? ఎప్పుడు గొప్ప దైవజనుడిగా మారాడు అని అంటే ఆయన అనుభవాల్లో నుంచి ఆయన ఆ రీతికి వెళ్ళాడు. ఆయన ముందే గొప్పవాడిగా, ఆయన ముందే రోషం కలిగిన వాడిగా, ఆయన ముందే ఒక అతీంద్రియమైనటువంటి శక్తి కలిగిన వాడికి ఏమి ఏలియా లేడు. నీలా నాలా మనలా ఒక సాధారణమైనటువంటి వ్యక్తే. అతడు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదట? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. అలాంటప్పుడు మనకున్న శక్తికి మించి ఆయనకి ఏమైనా ఉందా అంటే ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. కనుక ఏలియా అంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి గల కారణం ఏంటి? ఇది తెలుసుకుని ఆయన అనుభవాలు గుండా మనం కూడా వెళ్ళామనుకోండి, మనం కూడా ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప భక్తుడిగా, గొప్ప దైవజనుడిగా మనం ఈ లోకంలో మిగిలిపోగలం. అలాంటి సాక్ష్యం మనకి వస్తుంది. ఏలియా గురించి మీరు మాట్లాడితే చూస్తాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఘోరాతి ఘోరంగా విఫలమైపోయాడు. ఆహాబు అనేటువంటి తన భార్యకి యెజబెలుకి చాలా భయపడిపోయాడు. వెళ్ళిపోయే చెట్టు కింద భయపడుతూ ప్రాణభయంతో బిక్కిమంట తన అక్కడ సమయాన్ని గడిపినట్టు మనం చూస్తాం. కనీసం మనం ఏనాడు అలా భయపడిపోయి దాక్కున్న దాఖలాలు లేవు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏలియా ఘోరంగా విఫలమైనటువంటి దినాలు కూడా మనం చూస్తున్నాం తన జీవితంలో, గ్రంథంలో చదివిన దాన్ని బట్టి. కనుక మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకోవాలి? మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నామో అతడు కూడా అలాంటి అనుభవాలే కలిగి ఉన్నాడు. కానీ మనకు మించిన గొప్ప వ్యక్తిగా ఆయన గ్రంథంలో ఆయన గురించి రాయబడింది, లిఖితం చేయబడింది. కనుక ఏలియా ఇలా గొప్పవాడిగా మారడానికి గల కారణాలు ఏంటి? నేనేమంటానంటే ఈనాడు మన సంఘాల్లో కూడా ఏలియా లాంటి వాళ్ళు కావాలి. ఏలియా లాంటి వాళ్ళు కావాలి అని అంటే ఏలియా చేసినట్టుగా చేయమని కాదు. ఏలియా ఎలాంటి అనుభవాలు అయితే కలిగి ఉన్నాడో అలాంటి అనుభవాలు కలిగి ఉన్నప్పుడు ఏలియా అంతటి వారం కాకపోయినా ఏలియాలా మన స్థానిక సంఘాలని లేకపోతే దేవుని ప్రజలు అనేకుల్ని రోషం కలిగిన వ్యక్తులుగా దేవుని ఎదుట లేదంటే ఆహాబుల ఎదుట మనం వారిని నిలబడగలుగుతాం. కనుక ఏలియా గురించి 2 కోణాలు ఉన్నాయి. గొప్పోడని చెప్పబడింది, అలాగే
ఘోరంగా వైఫల్యం చెందినవాడని కూడా చెప్పబడింది. ఘోరంగా వైఫల్యం చెందినటువంటి వ్యక్తే గొప్పవాడిగా మారాడు. కనుక ఈరోజు అలా గొప్పవాడిగా మారినటువంటి ఏలియా జీవితంలో ఎందుకు ఆ తారాస్థాయికి ఆయన గొప్పతనం వెళ్ళింది అని అంటే ఆయనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితం కూడా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ముందుకి వెళ్తుందండి. కనుక ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే ఇది 2 వారాల సమయం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. గతంలో యోసేపు గురించి మనం నేర్చుకున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. జీవితపు పరీక్షలో యోసేపు గారు ఎలా గెలుచుకుంటూ వచ్చారు. అలాగే ఈ అనుభవాలు కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి. ఓకేనా? చూద్దాం, ఒక్కొక్క అనుభవాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యవన సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించారు. చూసారు, ఇక్కడ ఏలానికి వచ్చినటువంటి మనం అనుభవాలు నేర్చుకుంటే మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆయన ఏ గ్రామానికి చెందినవాడు, ఆయన స్వగ్రామం ఏంటి? గిలాదు. ఆయన మొదటి అనుభవం మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి అన్నాడు కదా. ఆయన ఏ గ్రామానికి చెందినవాడు? గిలాదు. ఇక్కడ ఆయన మొదటి అనుభవం ఏంటంటే అతను గిలాదు అనేటువంటి ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. ఏలియా ఏ గ్రామానికి చెందినవాడు? గిలాదు అనేటువంటి గ్రామానికి చెందినవాడు. ఉదాహరణకి గిలాదు ఆయన ఏ పట్టణానికి చెందినవాడో ఎందుకు రాయాల్సి వచ్చింది? కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ప్రసంగం చేసి 5-6 ప్రసంగం ఇచ్చామనుకోండి. 5-6 ప్రసంగం అయిపోయిన తర్వాత అందులో ఒక వ్యక్తిని గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి. ప్రత్యేకంగా మాట్లాడి అవునండి ఆయనది ఏ ఊరండి అని అడిగారు అనుకోండి. దానికి ఒక ఉద్దేశం ఉందా లేదా? ఉందా? ఎందుకని ఊరు అడుగుతున్నారు మీరు? అక్కడ దాకా ఎందుకండి? ఏదైనా ఫలాలు అమ్ముతారు కదా, ఫ్రూట్స్ అమ్ముతారు కదా, రోడ్ల మీద షాపుల్లో ఫ్రూట్స్ అమ్ముతారు కదా. ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ అమ్మేటప్పుడు కొన్ని పదాలు వాడతారండి. అన్ని రకాల ఫ్రూట్స్కి ఆ పదాలు వాడరు. కొన్ని రకాలైనటువంటి ఫలాలకి ఊరి పేర్లు వాడతారు. మామిడి పళ్ళు గురించి మాట్లాడాలంటే ఏ ఊరు మాట్లాడతారు? మొగల్తూరు కాయలండి అంటారు. అవునా? ఏ కాయలు? మొగల్తూరు కాయలు. మొగల్తూరు కాయలు అయితే దిగొచ్చినాయి కొండమంచి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి పాలకొళ్ళు కాసినటువంటి ఫలాలు పట్టుకెళ్ళిపోయి మొగల్తూరులో పెట్టి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? మొగల్తూరుగా ఆ సారం ఉంది ఆ నేలకి, అంతేనా? మొగల్తూరు అనేటువంటి ఆ గ్రామానికి ఆ సారం ఉంది. అక్కడ మామిడి పళ్ళు బాగుంటాయి అనేటువంటి ఒక పేరు ఉంది. నిజంగా పేరు ఉండటమేంటి? మొగల్తూరులో మామిడి పళ్ళకి మన భారతదేశంలో ఇంకే ప్రాంతంలో కాసినటువంటి మామిడి పళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ పానకొలాగా ఉంటాయి మామిడి పళ్ళు. ఎక్కడే? మొగల్తూరులో. దేని బట్టి అంటారు? విత్తనం వేరా, లేకపోతే దాని కండ వేరా, దాని తోలు వేరా? ఏం వేరు? అన్నిటికీ తొక్కలు ఉంటాయి, అన్నిటికీ కండ ఉంటుంది, అన్నిటికీ టెంక్ ఉంటుంది. ఏంటి డిఫరెంట్? ఏంటి? నేలలో ఉన్నటువంటి సారం కదా, నేలలో ఉన్నటువంటి సారం. ఇంకా కొన్ని ఫలాలకు వాడుతుంటారుగా. ఇప్పుడు సీతాఫలాలు ఏమంటున్నారు? రాజమండ్రి కాయండి అంటున్నారు. రాజమండ్రిలో సీతాఫలాలు బాగుంటాయండి. మళ్ళీ మొగల్తూరులో సీతాఫలాలు బాగో. రాజమండ్రి సీతాఫలాలు తినండి, మామూలుగా ఉండవు. మా పానకం అవి కూడా అంత బాగుంటాయి. అందుగురించే ఈ రాజమండ్రి కాయలండి అంటారు. రాజమండ్రి నుంచి తెచ్చారో తెలియదు కానీ అమ్మేటప్పుడు మాత్రం ఎక్కడే అంటారు? రాజమండ్రి అంటారు. దేని బట్టి ఆ ఫలాలకి ఆ పేరు? ఈ సీతాఫలానికి దేని బట్టి పేరు? ఊరిని బట్టి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం కదా, ఏయ్ అన్న కడప నుంచి వచ్చేటంటారు బాబీడ అంటారు. కడప అంటే మన ఆంధ్రాలో కడప దానికి ప్రత్యేకత ఉందా? రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తేడా ఉందా? ఏంటా తేడా? మన ఆంధ్రాకి రాయలసీమకి తేడా ఏంటి? తెలంగాణకి అలా కొద్దిగా
హార్డ్గా ఉంటారు, మనోళ్ళు సాఫ్ట్గా ఉంటారు. వాళ్ళంతా మాట్లాడినంత కరుకుగా మనం మాట్లాడగలమా? మాట్లాడిన తర్వాత కూడా భయం మనకి. మాట్లాడేటప్పుడు కూడా కంగారు పడతాం మనం. ఎందుకనంటే మన మన నేల మనకి ఆ సారం ఇచ్చింది. మన నేల మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు మనకి ఆ విధానాన్ని ఇచ్చినాయి. అంటే నేలను బట్టి మనిషి స్వభావం ఉంటుందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేలను బట్టి అక్కడ బ్రతుకుతున్న మనుషుల యొక్క స్వభావాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో అసలు వాళ్ళకి ఎంతైనా కోపం రాదు. కొన్ని ప్రాంతాల్లో చిన్న నిక్కర కట్టుకోవడం రానోడు కూడా శిశింద్రిలో లేచిపోతాడు. కారణం ఏంటంటే ఆ నేలలో ఉన్నటువంటి సారం అలాంటిది. మన గుంటూరు మీటింగ్లకు వెళ్ళాం మేము. గుంటూరు మీటింగ్లకు వెళ్ళినప్పుడు అక్కడ కారపొడి అసలు నసలం అంటే వస్తుంది, కానీ టేస్ట్గా ఉంది. సేమ్ అవే మిరపకాయలు ఇక్కడ కారపొడి మనం ముట్టుకోం. అక్కడ కారపొడి తింటే మాత్రం రోజు పొద్దున్న సాయంత్రం ఏదో ఒక పూట కారపొడి ఖచ్చితంగా వాడి తింటాం. అక్కడ చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు. ఎలా సింపుల్గా మాట్లాడుతున్నారు అని అంటే ఎంత పెద్ద విషయాన్ని అయినా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. అది మనకి చాలా భారమైనటువంటి విషయం. అదేమో మనకి ఏదో భారంగా, బరువుగా, భయంగా అనిపిస్తుంది. వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. అంటే ప్రాంతాన్ని బట్టి మనుషుల యొక్క స్వభావాలు, మనుషుల యొక్క అనుభవాలు ఉంటాయి, మనుషుల యొక్క తీరుతెన్నులు ఉంటాయి. మనిషి జీవించినటువంటి విధానం ఆ నేలను ఆధారం చేసుకుని ఉంటుంది అంటున్నాను నేను. దీనికి ఓకే అంటారా మీరు? అంటారా? ఎందుకనంటే నలుగురిని 3 ప్రాంతాల్లో తీసుకొచ్చి 4 వ్యక్తుల మధ్య నిలబెడితే వాడు ఏ ప్రాంతానికి చెందినోడో చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకనంటే తెలంగాణ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్ర వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఆంధ్ర తెలంగాణ కంటే బాగా హార్ష్గా మాట్లాడేది ఎవరనంటే కడప. వాళ్ళకి భయం ఉండదు. రాయలసీమ వాళ్ళు భయం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నేలలో ఉన్నటువంటి సారం అలాంటిది. అంటే నేలను బట్టి వ్యక్తులు తీరుతెన్నులు ఉంటాయి. అలాగే ఇక్కడ గిలాదు ఈయన స్వగ్రామం ఎవరిది? ఏలియా గారిది. అంటే ఏలియా గారు ఆయన నివసించినటువంటి ప్రాంతం యొక్క ప్రభావం ఆయన మీద ఉంది అని అనడానికి ఒక మాట చూద్దాము. 17:1 మళ్ళీ చదువుదామా? 17:1 అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఆహాబు నద్దకు వచ్చి. ఆహాబు ఎవరు? రాజుగారు, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఏమంటున్నాడు చూడండి. యవన సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎంత గుండె ధైర్యం ఉండాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడంటే అసలు ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ ఏలియా గారు ఏ గ్రామానికి చెందినోడు? గిలాదు మనం అనుకుంటున్నట్టు సకల సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామమేం కాదు, ఒక రిచ్ గ్రామమేం కాదు. అక్కడ మంచి మంచి సూటు బూట్ వేసుకుని తిరిగే వ్యక్తులేం కాదు. ఆ ప్రాంతంలో అందరూ కూడా సాధారణమైన వ్యక్తులేగానే ఉంటారు. కానీ రోషం విషయంలో చాలా దారుణంగా ఉంటుంది. ఆయన ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు అనుకోవచ్చు ఏమనంటే మంచి సూటు బూట్ వేసుకుని వెళ్ళి ఆహాబ్ గారిని ఆయన ఎదురుగా నిలబడి ఏలియా గారు వార్నింగ్ ఇచ్చాడని. అలా ఇవ్వాల. ఈయన ఏం తిన్నాడు? అడవి తేనె మిడతలు, తోలు దట్టె కట్టుకున్నాడు, సూటు బూట్ వేయలా. ఆ టైపులో ఉన్నాడు అక్కడ. ఆ టైపులో నిలబడి వెళ్ళి రాజుగారు ఎదురుకుండా నిలబడి ఇలా ఏలు పెట్టి అయిపోద్ది నీ చరిత్ర అన్నాడు. ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు వర్షం పడదు. ఆహాబు, నువ్వు బయలుదేవతని ఆరాధించడానికి ఇక్కడ ప్రజలు నువ్వు ప్రేరేపిస్తున్నావు. జీవం కలిగిన దేవుడు లేడనుకుంటున్నావా నువ్వు? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు లేడని, ఆ దేవుడు చనిపోయాడని నీ భార్య ప్రచారం చేస్తుంది. ఏమనుకుంటున్నావో? జీవం గల దేవుని సన్నిధిలో నేను నిలబడి మాట్లాడుతున్నాను ఎదురుగా. 3.5 సంవత్సరాలు వర్షం పడదని చెప్పి ఛాలెంజ్ చేశాడండి. అసలు ఆయనకి ఎంత ధైర్యం ఉంటే మాట అంటాడు? అక్కడ దాకా ఎందుకండి? ఏదైనా మాట్లాడగలిగేటువంటి అధికారం కలెక్టర్కి ఉంటుంది. ఎప్పుడు ఉండేది ఎవరు? కలెక్టరు. కానీ సీఎం ఎదురుకుంటే కలెక్టర్ ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిందే అనాలి. కానీ నిలబడి మాట్లాడవచ్చు. అయ్యా ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పొచ్చు. ప్రజాప్రతినిధితో మాట్లాడవచ్చు. ప్రజల సమస్యల మీద అధికారి కూడా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఏది చెప్తే దానికి తల ఊపాలి, ఊపుతారు.
కానీ అలా ధైర్యంగా వాళ్ళు మాట్లాడరు. మన జీవితంలో మనం చూస్తుంటాం. అలా ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడా అంటే ఏం చేస్తున్నాడు ఈయన ఏలియా గారు? నిలబడి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు నిజంగా జీవం కలిగిన దేవుణ్ణి ఇక్కడ అడ్డు పెడుతున్నావు. ఆయన ఆరాధించే పరిస్థితులు నువ్వు మార్చేస్తున్నావు. వాతావరణం అంతా కూడా బయలుదేవతకు అనుకూలంగా మార్చేసారు మీ భార్య భర్తలు ఇద్దరు. నీ దేశం నాశనం కాబోతుంది, భయంకరమైనటువంటి కరువు రాబోతుంది అని చెప్పి ఇలా ఏలెట్టి చూపించి మాట్లాడుతున్నాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఈయన ఏ గ్రామానికి చెందినోడు? గిలాదు. గిలాదు అనేటువంటి ఈ ఊరికి, ఈ పేరుకి అర్థమేంటో తెలుసా? కరుకైన రాయి అని అర్థమంట. కరుకైన రాయి. గిలాదు అనే ఆ ఊరికి అర్థమేంటి? కరుకైన రాయి. కరుకైన రాయి అంటే చాలా రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాము. కొన్ని రాళ్ళ మీద నడిచి వెళ్తే ఏమవుద్ది? వంకాయ బద్దలకి ఇడిపోతాయి కాళ్ళు. కారణం ఏంటంటే అంత షార్ప్గా ఉంటాయి, అంత పొద్దునగా ఉంటాయి. గిలాదు అనే పేరుకి అర్థం ఏంటంటే చీరెత్తది నిలువెల్లా అని. కొరకైన రాయి అంటే కత్తులు అక్కర్లొద్దు, ఈటెలు అక్కర్లొద్దు, వెపన్స్ అక్కర్లొద్దు. ఆ గ్రామంలో బ్రతుకున్నాడే ఒక వెపన్, ఒక ఆయుధం, పైనుంచి కింద వరకు చీల్చేసేటవాడు. 2 బద్దల కింద తీసి అవతల పడేస్తాడు ఎవరినైనా సరే అన్నట్టుగా అర్థాన్ని ఇచ్చేదిగా గిలాదు ఉంది. అర్థమవుతుందా మీకు? ఈయన ఏ ప్రాంతానికి చెందినాడు? గిలాదు. గిలాదు అంటే అర్థం ఏంటి? కరుకైన రాయి. ముగింపు లేని జీవం అని కూడా అర్థం ఉంది. ముగింపు లేని జీవం అనేటువంటి అర్థం కూడా ఉంది. మీరు 17:1 చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏలియా గారిలో ఉన్నటువంటి లక్షణం ఎలా కనబడుతుంది? 17:1 చదువుతుంటే మీకు ఏం అర్థమవుతుంది? ఏలియా గారి స్వభావం అని అడిగాను నేను. ఏలియా గారు పౌరుషం కలిగిన వాడిగా కనపడుతున్నాడు. అంటే గిలాదు వారంతా కూడా ఎవరై ఉండాలి? పౌరుషం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు. ఏమనుకుంటున్నావు? ఉప్పు కారం తింటున్నాం, మా కారం వేరు మా ఉప్పు వేరు అన్నట్టుగాను. ఇక ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఎలా ఉంటున్నట్టు? రోషం కలిగిన వాళ్ళే. రోషం కలిగిన వ్యక్తులుగా గిలాదు ప్రాంతంలో నివసించినటువంటి వ్యక్తులు మనకి ఈ వచనాన్ని బట్టి కనబడుతున్నారు. అవునా కదా? ఇక చాలా ప్రాంతాలలో వచ్చి ఏం మాట్లాడాలా, చాలా ప్రాంతాల్లో వచ్చి ప్రేరేపించబడలా, చాలా ప్రాంతాల్లో వచ్చి ఆహాబు గారిని ప్రశ్నించలా. కానీ ఏ ప్రాంతం వచ్చి రేజ్ చేస్తున్నాడు పాయింట్? గిలాదు ప్రాంతానికి చెందినవాడు. అంటే గిలాదు వారంతా కూడా ఎవరైనా అర్థం చేసుకోవాలి, మనం రోషం కలిగిన వాళ్ళు, పౌరుషం గలవారైనా అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఈయన ఎవరు? న్యాయాధిపతి. యెఫ్తా ఏ ప్రాంతానికి చెందినోడు? గిలాదు ప్రాంతానికి చెందినోడు. యెఫ్తా ఎవరు? న్యాయాధిపతి. ఆయన గురించి రాస్తే ఏమని చెప్తున్నాడు? బలాఢ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. మీరు జాగ్రత్తగా చూడండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమి రాయించాడు? పరాక్రమం గల బలాఢ్యుడు. పరాక్రమం గల బలాఢ్యుడు అని అనగానే ఏం చేసాడట ఆయన? అంటే మంచి కండ్లో పుష్టి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే కాదండి. గిలాదు ప్రాంతంలో బ్రతికినటువంటి మనుషులందరూ కూడా పౌరుషం కలిగినటువంటి వ్యక్తులే కాకుండా, బలాఢ్యులైన వారు మాత్రమే కాకుండా, వారి దగ్గర ఉన్నటువంటి మరొక లక్షణమైన చెప్పన, వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమండి? యెఫ్తా ఎవరికి మొక్కుకున్నాడు? యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లా అనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ఏమంటున్నాడండి? ఏం మొక్కుబడి చేసుకున్నాడు? అమ్మోనీయులు నా చేతికి చిక్కితే, అమ్మోనీయుల మీద నాకు విజయం ఇస్తే మొక్కుకుంటున్నాడు. ఏమని? నా ఇంట్లో నుంచి ఏదైతే ఇంటి ద్వారం నుండి బయలుదేరి వస్తుందో దాన్ని నేనేం చేస్తాను? నీకు దహన బలిగా అర్పిస్తాను అని మొక్కుకున్నాడంట. దహన బలిగా
మొక్కుకున్నాడంట. ఇంకొకటి ప్రతిష్ఠిస్తానని చెప్పుకున్నాడంట. మాట ఇచ్చాడా? మొక్కుబడి చేసుకున్నాడా దేవునికి? మీరు కిందకి చదువుకుంటే వెళ్ళండి. ఆ ఇంటి ద్వారంలో నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? తన కూతురు వచ్చింది. ఒక్కగానొక్క కూతురు, అందమైన కూతురు, వయసుకు వచ్చినటువంటి కూతురు, కన్య అయినటువంటి ఒక కూతురు. ద్వారబంధం నుంచి టక్కుమని వచ్చి రాగానే యొప్త చాలా షాక్ అయ్యాడు, చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఎవరికి మొక్కుకున్నాడు అంటే వారి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి చెప్పనా? మాట ఇచ్చి మాట గొట్ట మీద పెట్టే రకాలు కాదు. మళ్ళీ చాలామంది ఇస్తాం కదా, ఏమని మాట ఇస్తాం కానీ మాట మీద నిలబడం. క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. గిలాదీలు ఎలా ఉన్నారు? మనం ఉన్నట్టు ఉన్నారా? అవునంటే అవును, కూతురు వచ్చింది కదా, ఇప్పుడు ఏమనాలి? అవునన్నాడా కాదన్నాడా? ఎవరికి మొక్కుబడి చేసుకున్నాడు? ఏం చేద్దుడు దేవుడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? గిలాదు ప్రాంతానికి చెందినటువంటి ఒక భక్తుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండగలిగాడు. ఇది ప్రాంతాన్ని బట్ట ప్రభావం ఉందంటారా? ప్రాంతం ప్రభావం, గిలాది ప్రాంతం ప్రభావం ఉందా? అంటే ఆ ప్రాంతం వాళ్ళందరూ ఏంటి, ఎలాంటి వాళ్ళు? ఏ ఊరైంది అన్నాం అనుకో, పలాను ఆ ఊరోళ్ళు మాట తప్పరు. ఆ ఊరోళ్ళు ప్రాణం పోయినా సరే ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ మాట మాత్రం తప్పరు. వాళ్ళు అవునంటే అవును, కాదంటే మనం సమయాన్ని బట్టి మారిపోతాం. 50-50 ఏం కాదండి, 50-20. ఆ మాట్లాడిందే 20. మనం మొక్కుబడి చేసుకుంటాం చూసే చర్చలు అందరూ ఎదురుకుండా, మాట ఇస్తాం చూసారు సంఘం అందరూ ఎదురుకుండా. ఆ 20 ఏంటంటే సంఘం ఎదురుకుండా ఇచ్చి మన బిల్డప్ అంతే. మిగతా 80% ఏంటంటే అక్కడ ఏదో మాట్లాడతాం, అన్నీ అయిపోతాయి ఏంటి అనుకున్నాం, అది జరగలేదు. అది అనుకుంటే ఇది చేద్దాం అనుకున్నాం, అనుకున్న దాంట్లో 80% వచ్చింది, 100% ఇచ్చేద్దాం అనుకున్నాం, 100% వస్తేనే. ఇలా ఎన్ని మాటలు తప్పుతామో మనం. కానీ గిలాదు వారంతా కూడా ఎలా ఉన్నారు? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే గిలాదు ప్రాంతానికి చెందినవాడు. గిలాదు అనుభవం ఏంటంటే, గిలాదులో పెరిగిన వాడిగా ఆయన అనుభవం ఏంటంటే పౌరుషం కలిగి, రోషం కలిగి నిలబడ్డాడు. ఆత్మీయ జీవితాన్ని మనం అన్వయించుకుందాం. గిలాదులో నివసించినటువంటి ఒక సాధారణమైనటువంటి ఈ భూమి మీద ఒక సారవంతమైనటువంటి ప్రాంతంగా చెప్పబడినటువంటి గిలాదులో నివసించినంత దానికే ఆయన రోషం కలిగి వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి గుణాన్ని ప్రదర్శిస్తున్నారు అని అంటే మనం ఎక్కడున్నాం? మనం ఏ ప్రాంతంలో ఉన్నాం? జీవము గల దేవుని సంఘములో ఉన్నాం. జీవము గల దేవుని సంఘంలో ఉన్నాం. కానీ మన రోషం ఏమైపోయింది? మన పౌరుషం ఏమైపోయింది? నేను అన్నది అర్థమవుతుందా మీకు? అర్థమై నటించేస్తున్నారు, అర్థం అవునట్టు, తప్పించుకున్నట్టు. ఒక భూమి మీద ఒక ప్రాంతానికే, ఆ ప్రాంతంలో నివసించిన దానికే అంత రోషం కలిగి దేవుని కోసం బ్రతికితే, ఈ భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైన, అత్యంత సారవంతమైనటువంటి ప్రాంతం ఏదంటే జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులుగా మనకెంత రోషం ఉండాలి? రోషం ఉండొచ్చా మనకి? అలా చూస్తున్నారేంటి? మరీ దారుణంగా ఉన్నారు. అసలు మీ అంత అమాయకులు ఈ భూమి మీద ఎక్కడ కనపడనట్టున్నారండి. అలా ఎలా ఇంటికాడ చూడాలి. మీ మంత్రులు మార్చేస్తారు, కేంద్ర మంత్రులు మార్చేస్తారు, పరిపాలన అంటాడుదా ఏదో వెంటనే తీసి పడేస్తారు. ప్రధానమంత్రి పరిపాలన ఏడిది అంటారు ఇంటికాడ సింపుల్గా. ప్రధానులు మార్చేస్తారు, ముఖ్యమంత్రులు మార్చేస్తారు ఇంటికాడ ఉండి. ఇక్కడ కూర్చునేమో అమాయకులాగా మాకేం తెలియదండి, ఏదో చెప్తున్నారు కదండి అన్నట్టు చూస్తున్నారు. అసలుకి ఏముండదు, రోషం ఉండదు, పౌరుషం ఉండదు. ఇంటికాడ మాత్రం భర్త మీద చూపించే రోషం మాత్రం మామూలుగా ఉండదు, భార్య మీద చూపించే రోషం మాత్రం మామూలుగా ఉండదు. ఇక్కడ మాత్రం సేవ చచ్చిన వాళ్ళకి బ్రతుకుతాం. రోషమా? ఎన్ని తిట్టుకున్నా మేము పట్టించుకోం. ప్రార్థన చేయవాను,
అలా వాగుతుంటాడు. ఇంటికాడ అర్థమవుతుందా అన్నావు అనుకో, ఏంటో వాగుతున్నావు అని కొట్టేస్తాడు. ఇక్కడ మాత్రం కుక్కుని పేన్లో చచ్చిన పేన్లో పడి ఉంటాడు. రోషం ఉండదు. రోషం ఎక్కడొచ్చేది మనకి? ఏ విషయంలో రోషం వచ్చేద్ది? ఇంటికాడ రోషం వచ్చేస్తుంది. మామూలు రోషం కాదు, ఏదైనా చిన్న మాట అంటే రోషం వచ్చేస్తుంది. ఇక్కడ పాస్టర్ గారు ప్రతి వారం వాక్యంతో నేను తిడుతుంటే ఏనాడైనా రోషం చూపించావు నీ బతుకులో, నీ జీవితంలో? నీకు రోషం ఉండదు. అసలు ఇంత కూడా రోషం ఉండదు. రోషాలని బతుకుతున్నాడు ఎవడరు బాబాడు. బురదపాము నయ్యం. అది నీటిలో తిరిగితే చూసారు గుడ్డుపాము. గుడ్డుపాము తెలుసా మీకు? తలావ నల్లగా ఉంటుంది, బారుగా కూడా ఉండదు, ఇంతే ఉంటుంది, తలావని ఉంటుంది. ఆ ప్రభుదాసు కాపర్ ఉన్నాడు కదా, ప్రభుదాసు, సుబ్బారావు, నేను ముగ్గురును కాలువల్లో ఎండిపోతున్నప్పుడు, వేసకాలం ఎండుతున్నప్పుడు ఆఖరి దశకు వచ్చేస్తే చూసారు, కాలువలో కింద కొద్దిగా వాటర్ ఉండి మురుక్క మట్టి కింద ఉంటుంది. అప్పుడు గుడ్డు పాములు చంపేసి వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టగా ఆఖరి రాడికి చచ్చిపోయి ముందని సరే వెనక్కి తిరగబడి మా మీదకి ఇలా అనేది. కానీ ఆ గుడ్డు దానికి ఆనందం. ఆఖరి రాడికంటే రోషం వచ్చి ఎవడని దొరికితే కలిసేద్దామని తిరిగిది. గుడ్డు పాము కూడా రోషం వస్తుంది, మీకు రోషం రావట్లేదు. రోషము అలా అంటారేంటి పాస్టర్ గారు? క్రైస్తవుడు రోషం కలిగి ఉండొచ్చా? పౌరుషంగా ఉండొచ్చా? మళ్ళీ లాజిక్ ఏంటి? క్రైస్తవుడు పౌరుషంగా ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? కుక్కుని పేనులా ఉండాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 చూడండి. 13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలంట. పౌరుషం గలవారై ఉండుడి అంటే పనికిమాలిన విషయాలు రోషం తెచ్చుకోకండి. ఆధ్యాత్మిక విషయాలు మీరు ఏం తెచ్చుకోవాలి? రోషం కలిగి ఉండాలి. ఎందుకనంటే మీరు నివసిస్తున్నటువంటి సంఘం అలాంటిది, మీరు సహవాసం కలిగి ఉన్నటువంటి సంఘం అలాంటిది. అది జీవము గల దేవుని సంఘం, క్రీస్తు సంఘం. ఎలా ఉండాలి? పౌరుషం గలవారై ఉండుడి. గ్రీకు మూల పదానికి ఇక్కడ రాయబడినటువంటి పౌరుషం కలిగి ఉండండి అనే పదానికి గ్రీకు మూల పదబంధం ఉంటుంది కదా, దానికి అర్థమేముందో తెలుసా? భయపడే పిల్లవాడిలా కాకుండా పరిణితి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తిలా ప్రవర్తించండి అని ఉందంట. ఎలా ఉండాలి? పౌరుషం కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? భయపడే పిల్లవాడిలా కాకుండా పరిణితి చెందిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిలా ప్రవర్తించండి అని ఉందంట. ఎలా ప్రవర్తించాలి మనం? భయపడే పిల్లవాళ్ళ, అంతేనా? పిల్లవాడు ఏం చేస్తాడు? చిన్న చిన్న విషయాలకి బెదిరిపోతాడు, చేయాల్సినటువంటి పని వచ్చినప్పుడు బెదిరిపోతాడు. అలా ప్రవర్తించకండి. మీరు జీవితాంతకాలం ఎలా ఉన్నారు? పసిపిల్లలాగా బతుకుతున్నారు, పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారు. ఎప్పుడు రోషం, ఎప్పుడు తెచ్చుకుంటారు పౌరుషం? ఎలా ఉండమని కోరుకుంటున్నాడు దేవుడు? పౌరుషం కలిగి ఉండండి. రోషం చచ్చిన వాళ్ళ బతకండి, పౌరుషం కలిగి జీవించండి ఆత్మీయ జీవితంలో. మీ విశ్వాసంలో ఆయన వాడినటువంటి పదాలు దేనికి సంబంధించిందో తెలుసా? సైనిక భాషకి సంబంధించిందంట. యుద్ధంలో సైనికులు పోరాడతారు చూసారా? పోరాడే ఆ సైనికులు దృష్టిలో పెట్టుకుని సైనికుడు తను పోరాడుతున్నప్పుడు ఎలా రోషం కలిగి పోరాడతాడో, ఎలా పౌరుషంతో నిలబడతాడో శత్రు సైన్యం ముందు, అలాంటి భాషని క్రైస్తవులకు ఆపాదిస్తూ మాట్లాడాడంట. ఎవరు? అపొస్తలుడైన పౌలు. గిలాదు కాపరస్తుడైనటువంటి తిస్బీడైనటువంటి ఏలియా ఎవరి ముందు నిలబడ్డాడు? ఆహాబ్ ముందు, రాజు ముందు. మన పరిస్థితి ఏంటి? మన దగ్గర ఏముంది? పౌరుషం లేదా? మాట్లాడట్లేదు మీరు. పౌరుషం ఎందుకు లేదు? మీకు ఎంత కావాలో అంత ట్రబుల్ ఇస్తాం. కానీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసుకోండి అమ్మా అంటే మాకు రోషం రాదు. బైబిల్ చదువుకోండి అమ్మా అంటే మాకు రోషం రాదు. ప్రతి ఆదివారం సమయానికి రండమ్మా అంటే మాకు రోషం రాదు. శుక్రవారం ప్రార్థనకి మానకుండా రండమ్మా అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మాకు రోషం ఉండదు. ఆయన అలా వాగుతాడు అంతే. రోషానికి వెళ్ళామనుకో మూతి మంది మీసాలు ఊడిపోతాయి తెలుసా అంటారు చూసారా? రోషానికి వెళ్ళి ఉన్నాయి ఓడగొట్టుకోకంటారు చూసారా? రోషానికి వెళ్ళామనుకో అన్ని మాని ప్రార్థనకి వెళ్ళాలి. రోషానికి వెళ్ళకు, ఆయన అలా తిట్టుకుంటాడు, మనం అలా ఉందాం అంతే. రోషానికి వెళ్ళావా శుక్రవారం ప్రార్థనకు రావాలి.
రోషానికి వెళ్ళావా, నిలబడి ఏంటి మాట్లాడితే తిడుతున్నారు పాస్టర్ గారు మమ్మల్ని అని నిలబడ్డావా రోషంగా? ఆదివారం 10 ప్రార్థనలో చర్చిలో ఉండాలి. కూరుకున్నావు అనుకో మన ఇష్టం. అర్థమవట్లేదు నేను చెప్పింది మీకు. ఏలియా గారు కేవలం ఈ భూ సంబంధమైన నేలలో పెరిగినందుకే, అక్కడ ఆ పరిసరాల్లో నివసించినందుకే అంత రోషం వస్తే, దేవుని సంఘంలో ఉన్న వాడికి ఇంకెంత రోషం రావాలి? కరుకైన రాయి ఆయన ముట్టుకుంటే తెగిపోద్ది. ఆయన ముట్టుకుందాం. ఎందుకనంటే పదును లేని మన కత్తులకి ఆయన ముట్టుకుంటే మనకు పదును వస్తుంది. మనం రోషంగా ఉన్నాం అనుకోండి, మొద్దు బారిన కొన్ని కత్తులు ఉంటాయి చూసారా, వాటికి పదును వస్తుంది. మనం ఎలా ఉందాం? ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మాట్లాడతలేదని అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఎలా ఉందాం? రోషం కలిగి ఉందాం. ఏలియా కంటే గొప్ప అవకాశాలు మనకు ఉన్నాయి. ఏలియా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. మనం సార్వత్రికంగా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉన్న క్రీస్తు సంఘంలో బలమైనటువంటి సభ్యులుగా మనం కొనసాగాలి. ఉన్నాం ఆ సంఘంలో. ఏలియా ఏ ప్రాంతానికి చెందినోడు? గిలాదులో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పౌరుషం కలిగిన వాళ్ళు. గిలాదులో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అవునంటే కాదంటే మరి ఏది? ఎన్నిసార్లు నేను ఇప్పుడు ఒక మాట అడుగుతాను. అంటే ప్రతి ఆదివారం దేవుని చిత్తమైతే ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఇక్కడ ఉంటామని అన్న వాళ్ళు చేయొత్తండి. ఇప్పుడు నేను బలవంతంగా చేయెత్తింతలా 10 గంటలకల్లా ఇక్కడ ఉంటాం ప్రతి ఆదివారం. ఎంతమంది? నేను లెక్క పెడుతున్నాను. సరిగ్గా చేయలేవట్లేదు. మా అక్కలు రోషం లేదన్నట్టుగా ఉంది. ఎందుకంటే మీరు చేయెత్తారనుకో వెళ్ళాలని, అంటే రావడానికైనా ఇష్టపడట్లేదు, కానీ మానేయటానికి మాత్రం ఇంకా నలుగురు సమక్షంలో నాకు అసలు రోషం లేదండి. సేమ్ ఇప్పుడు ఇందులో రోషం లేకుండా ఉన్నారు, ఓకే, నేను కాదని అంటలా. ఇంటి దగ్గర కూడా అలా ఉండండి. ఇంటికాడ కూడా రోషానికి వెళ్ళొద్దు, పౌరుషానికి వెళ్ళొద్దు. ఇంటికాడ ఎలా ఉంటున్నావో ఇక్కడ అలా ఉండు. ఇక్కడ ఎలా ఉండాలనుకుంటున్నావో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండు. ఏం కావాలి క్రైస్తవుడికి? పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేవుడు మనకి నేర్పుతున్న పాఠం. గిలాదులో నివసించినటువంటి ఒక సాధారణమైనటువంటి మనలా విఫలమైనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఆ ప్రాంతంలో బ్రతికిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? రోషంగా నిలబడ్డాడు దేవుని కోసం. మనం కూడా ఎలా నిలబడాలి? రోషంగా నిలబడాలి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంత రోషం ఎలా వచ్చింది ఆయనకి? గిలాదులో నివసించినంత మాత్రాన అంత రోషం వచ్చేసింది అంటారా? ప్రాంతంలో నివసించినంత మాత్రాన రోషం వచ్చేస్తుంది అంటారా? ఆ ప్రాంతంలో పండినటువంటి ఫలాలు తినాలి, ఆ ప్రాంతంలో పండినటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఆ ప్రాంతంలో వీస్తున్న గాలి పీల్చాలి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణానికి మనం ఎడిక్ట్ అయ్యామనుకోండి, దానికి పవర్ ఉంటుంది. మరి ఇక్కడ ఏలియా ఈ ప్రాంతంలో నుండి వచ్చిన వాడిగా ఆ ఏరియాలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఇంత రోషం కలిగి మాటకి కట్టుబడి ఉన్నారు అని అంటే ఆ రోషం వాళ్ళకి ఎలా వచ్చింది? ఆ పౌరుషం వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళ మాటకు కట్టుబడి ఆ జీవితాలు వాళ్ళు ఎలా కలిగి ఉన్నారు? దేని బట్టి వాళ్ళకి వచ్చిందో మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండము 32 మొదటి వచనం. రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని. గిలాదు ప్రదేశం మందలకు తగిన స్థలం అంట. మందలు అంటే వాళ్ళు మేపుతున్నటువంటి పశువులు, వారు కలిగి ఉన్నటువంటి పశువులు మందలు. అవి పందుల, గొర్రెల, ఎడ్ల, ఆవుల. అక్కడ మనకి సమాచారం లేదు. అక్కడ వాళ్ళు ఎందుకు ఆగారు? రూబేను గాదీలు ఎందుకు ఆగిపోయారు అక్కడ? యాజేరు ప్రదేశమును
గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని. ఏమండి, ఏమని తెలుసుకున్నారు వాళ్ళు? మందలకు తగిన స్థలం. మందలకు తగిన స్థలం అంటే ఇప్పుడు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు రోడ్ల మీద గుట్టలు గుట్టల కింద తోలుకొస్తుంటారు. వాళ్ళు కొన్ని ఏరియాలకి తోలుకెళ్ళిపోతారు వాటిని. వాళ్ళ ఊర్లో మేపరు, ఆ మధ్యలో ప్రాంతాల్లో కూడా మేపరు, డైరెక్ట్గా ఎక్కడికో తీసిపోతారు ఓ ప్రాంతానికి. ఎందుకని? మందలకు అక్కడ తగిన స్థలం అంటే అర్థం ఏంటి? మందలకి కావలసినటువంటి ఆహారం అక్కడ సమృద్ధిగా ఉంది. అంటే గిలాదు దేనికి సంబంధించింది అయి ఉండాలి? అక్కడ చక్కటి బలవర్ధకమైనటువంటి ఆహారం మందలకు దొరుకుతుంది, అంతేనా? ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34:14. యెహెజ్కేలు గ్రంథము 34:14 దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 34:14. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. కావండి, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇక్కడ సృష్టికర్త అని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి తీసుకెళ్ళి మేపుతాడంట. మంచి మేత గల చోట. మేత అన్ని చోట్ల దొరికిద్దండి, కానీ మంచి మేత కొన్ని చోట్ల దొరికిద్ది. అర్థమవుతుందా? కొన్ని చోట్ల మంచి మేత దొరుకుతుంది. అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన అక్కడ దొడ్డి కట్టి ఆ దొడ్డిలో వాటిని మేపుతాడంట. బలమైన మేతగల స్థలం, బలమైన మేతగల స్థలం అన్నాడు, మంచి మేతగల చోటు అన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మంద ఎవరంటే దేవుని ప్రజలు. అక్కడ సంఖ్యాకాండం 32 చెప్తున్నటువంటి మందలు ఎవరంటే వాళ్ళు మేపుకుంటున్నటువంటి రూబేనీయులు మేపుకుంటున్నటువంటి ఆ మంద. ఆ మందను ఎక్కడ మేపుతున్నారు? వాళ్ళు ఎక్కడైతే మేత ఎక్కువ ఉందో అక్కడ మేపుతున్నారు. అంటే గిలాదు ఏ పట్టణం అది? అదే ఏ గ్రామం? బలమైన మంచి మేత ఉన్నటువంటి ప్రాంతంగా వాళ్ళు భావించారు. అంటే గిలాదులో ఏం దొరుకుతుంది? మంచి ఫుడ్ దొరుకుతుంది అట్లకి కదా. దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు, మంచి మేత గల చోటు వాటిని మేపుదును అని. ఇర్మీయా గ్రంథం 50:19 చూడండి. ఇర్మీయా గ్రంథము 50:19 చూడండి. 50:19. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. ఏమంటే ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. వారు కరిమెల మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయిచు సంతుష్టి నొందుదురు. ఎక్కడ మేయిచు? గిలాదులో మేయిచు సంతుష్టి నొందుదురు. గిలాదులో ఏ ఆహారం దొరుకుతుందంట? బలవర్ధకమైన మేత దొరుకుతుందంట. ప్రాంతాన్ని బట్టి ఆహారం ఉంటుందా? ప్రాంతాన్ని బట్టి ప్రజలు ఉంటారా? తిన్న ఆహారాన్ని బట్టి ఆ ప్రజలకు రోషం వస్తుందా? మన కారం తిన్నవాడికి గుంటూరులో కారం తిన్నవాడికి తేడా ఏంటి? కొద్దిగా భయం తక్కువ ఉంటుంది. మనకి చిన్న చిన్న విషయాలకే అన్నీ తడిసిపోతాయి. మనకి వాళ్ళంతా బయటకు వచ్చేస్తుంది, బనీలంతా బయటకు కనపడిపోతుంది, ముద్ద అయిపోద్ది చిన్న చిన్న వీటికి. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కారణం ఏంటంటే అక్కడ ఆహారం తింటున్నారు కాబట్టి ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది, ఆ రోషం వాళ్ళకు ఉంటుంది, ఆ బలం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు గిలాదులో మేత మేయిచు సంతుష్టిగా నుందుదురు అంటున్నాడు. అంటే గిలాదులో ఆహారం తిన్న వాళ్ళకి ఏమొస్తుంది? రోషం, బలం, సంతుష్టి. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? గిలాదు అనుభవంలోకి వెళ్తున్నాం మనం. గిలాదీయుడైనటువంటి ఏలియా రోషం కలిగి నిలబడ్డాడు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టున్నారు. మొక్కబడి చేసి మాట తప్పలేదు. పౌరుషం కలిగి నివసించారు వాళ్ళు, పౌరుషం కలిగి ప్రవర్తించారు వాళ్ళు. ఆ పౌరుషం కలిగి ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్థలంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆహారం కూడా వాళ్ళకి బలాన్ని ఇస్తుంది, సంతుష్టిని ఇస్తుంది. అంతేనా? ఏమని చెప్పాడు? గిలాదు మందలకు తగిన స్థలం.
దేవుడేమంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి, వీళ్ళు మంద అయితే ఈ మందకి మంచి మేత స్థలం, బలవర్ధకమైనటువంటి మేత దొరికేటటువంటి స్థలం గిలాదుకి వారిని తీసుకెళ్ళి నేను మేపుతాను అంటున్నాడు. అంటే ఆహారం ఎక్కడుంటే అక్కడికి ఈ గొర్రెల కాపరి తీసుకెళ్ళి ఎలా మేపుతాడో, ఆ కాపరి పరిభాషలో తండ్రి అయిన దేవుడు కాపరి అయితే ఆయన ప్రజలు మందగా పోల్చి ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్ళి మేపుతాను అని అంటున్నాడు. ఇక్కడ గిలాదులో ఆహారం దొరికింది, పశువులు మనుషులు కూడా బలంగా ఉన్నారు. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నేను ఒక మేత స్థలం ఉంది, ఆ మేత స్థలానికి తీసుకెళ్ళి అక్కడ దొడ్డ ఏర్పరిచి అక్కడ బలమైనటువంటి ఆహారం, మంచి ఆహారం నేను వారికి పెడతాను అంటున్నాడు. అంటే గిలాదులో ఏం దొరుకుతుంది? మంచి ఆహారం. ఎవరికి? మందలకు తగిన స్థలం, మందలకు తగిన స్థలం. ఈ మందలు ఎవరు? ఈ మంద ఎవరు? చచ్చిపోతాను ఈ మందతోటి. ఏ మంద? ఈ మందతో చచ్చిపోతాను. ఈ మందకి స్పందన లేదు, ఈ మందకి స్పందన లేదు. ఈ మంద ఎవరు అంటున్నాను? ఈ మందలకు తగిన స్థలం అన్నాడు కదా. గిలాదులో ఈ మందలు మేయటానికి సరైన ఆహారం ఉందన్నాడు కదా. ఈ మందలకు సరైన ఆహారం ఎక్కడ దొరికింది? ఈ మందలు ఎవరు? ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 20:29 చూడండి. అపొస్తలుల కార్యములు 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎవరి మంద? సంఘం, విశ్వాసులు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జనాంగం. అందుకే సీమోను పేతురు యేసుప్రభువు అన్నాడు, నా మందలను, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుమని. అంటే ఇజ్రాయేలీని లేకపోతే ఆత్మీయ ఇజ్రాయేలీని లేకపోతే విశ్వాసుల్ని ఏమని పోలుస్తున్నాడు దేవుడు? మంద, గొర్రెలు. ఆ మంద ఎవరు? సంఘం అంటే విశ్వాసులు. కీర్తన 100వ కీర్తన 3వ వచనం చూడండి. 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనలను పుట్టించాను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం గొర్రెలం. మనం మేపేది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? కాపరి, యేసుక్రీస్తు వారు. మన ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన గొర్రెలు, ఆయన మంద ఎవరు? సంఘం. మరి ఇప్పుడు మందలకు తగిన స్థలం ఏది? గిలాదులో బలమైన ఆహారం ఉంది కదా. ఇప్పుడు ఈ మందకు బలమైన ఆహారం ఏది? క్రీస్తు సంఘం మాత్రమే. చాలా సంఘాలు ఉన్నాయి సుమే, అర్థమవట్లేదు నేను చెప్పింది. ఏ సంఘం అయితే ఏంటండి, ప్రార్థనకి వెళ్తే చాలండి అనుకుంటున్నారు కదా. ప్రార్థనకి వెళ్తే సరిపోదు. ప్రార్థనకి వెళ్ళేది కూడా ఎలా ఉండాలి? రోషన్ రప్పించే ఆహారం దొరకాలి, బలాన్ని ఇచ్చి సంతృష్టినిచ్చే ఆహారం దొరకాలి. అక్కడ దొరుకుతుందా? తింటలేదంట. దొరుకుతుంది. ఎందుకు? మాకు కూరేస్తున్నారు. అయినా సరే మేము ఏం చేస్తున్నాం? అని ఊసేస్తున్నాం. గోపల్లో పెట్టేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఊసేస్తున్నాం అంతే. మా అక్కకి తెగ నవ్వు వచ్చింది. కారణం ఏంటి చెప్పనా? మీరు మేపుతున్నారు కానీ నడుస్తూ మొత్తం పచ్చగడ్డి మంచి ఆహారం సిద్ధం చేసేసాను కదా అని చెప్పి మంచి ఏరియాలో తీసుకుని మేపుతుంటే మధ్యాహ్నానికల్లా ఏం కనపట్టలేదు కదా అని చెప్పి నేను తోలుకెళ్ళిపోతున్నాను. ఇంతకీ అక్కడ తినేయటం వల్ల గడ్డి కనపడకపోవటం కాదు, తొక్కేస్తున్నాయి. తొక్కేయటం వల్ల తినేసినట్టు అంటుంది నాకు. మీరు తొక్కేస్తున్నారు, తిన్నారని నేను అనుకుంటున్నారు. మీకు అర్థమవలేదా? 2 రకాలుగా ఆ పచ్చగడ్డి కనపడతాం మానేస్తుంది. ఒకటి తినేస్తే కనపడదు, 2 తొక్కేస్తే కనపడదు. మీకు ఎందుకు రోషం లేదు? మీరు అవునంటే అవును, కాదంటే కాదని ఎందుకు ఉండలేకపోతున్నారు? మీకు పౌరుషం ఎందుకు లేదు? మీరు తింటలేదు అనమాట. గిలాదులో ఆహారం తిన్నోడికి ఎంత రోషం ఉంటే క్రీస్తు సంఘంలో ఆహారం తిన్నవాడికి ఇంకెంత రోషం ఉండాలి? రోషం లేదే. ఎందుకు లేదు? తిన్నట్టు నటిస్తున్నాం. అందుకే కొంతమంది అంటుంటారు పెద్దలు, అంటే ఎద్దుని రేవు దగ్గర తీసుకెళ్ళం కానీ నీళ్ళు తాగించుకెళ్ళమని అండి. మూత అందులో పెట్టినా కూడా అది ఏం చేయదు, కొట్టుకుని బాదుకుని తీసుకెళ్ళి మొత్తం అలా తిట్టి ఇలా తిట్టి ఏదేదో పెట్టి కామెంట్లు పెట్టి
స్టేటస్లు అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం ప్రార్థనకు రప్పిస్తున్నాం, కానీ మేత మేయించలేం. ఈ మందతో పడలేకపోతున్నాం. ఈ మందతో నా బంధం ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. ఒక్కరు కూడా రోషం ఉండలేదు. ఏదైనా వాక్యంలో తేడా వస్తే మాత్రం రోషం పెట్టేసుకుని మానేస్తున్నారు. ఆత్మీయ జీవితానికి అన్వయించుకుని మాత్రం జీవితాలు దిద్దుకోవట్లా. ఆ రోషం మాత్రం లేదంటున్నాను నేను. వీళ్ళు మందలకు తగిన స్థలమని వాళ్ళ మందని అక్కడ ఆపేసి ఆహారం మేపారు. దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని సంతుష్టి గల బలవద్దమైనటువంటి ఆహారం ఉన్నటువంటి గిలాదులు నేను వారిని మేపుతాను అంటున్నాడు. అంటే గిలాదు మంచి ఆహారం దొరికేటువంటి స్థలం. ఈరోజు మన ఆత్మీయంగా రోషం కలిగి అవునంటే అవును, కాదంటే కాదు, నిక్కార్స్ అయినటువంటి వ్యక్తిగా మనం బ్రతకడానికి బలవర్ధకమైనటువంటి ఆహారం క్రీస్తు సంఘంలో దొరుకుతుంది. మీరు ఎంతకాలం నుంచి తింటున్నారని అడుగుతున్నా. ఎంతకాలం నుంచి మీరు ఆహారం తింటున్నారు? పోనీ 1 సంవత్సరమా, 6 నెలల, 2 సంవత్సరాల? పోనీ ఎంతకాలం నుంచి తింటున్నాడో వాకింగ్ చెబుతుంటే పడుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి అన్నాల నుంచి వస్తున్నావు నువ్వు సంఘానికంటే? దేవుడు అడిగేది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. నువ్వు ఎప్పుడు వచ్చావనే దానికంటే నువ్వు ఎంత తిన్నావన్నది ప్రాముఖ్యం. నువ్వు తిన్నదానికి నీ దగ్గర ఉండాల్సింది సిన్సియారిటీ, కానీ నీ దగ్గర కనపడుతున్నది సీనియారిటీ. ఇది లేదు రోషం. ఇక్కడ నుంచి నవ్వులేస్తున్నట్టు తినేస్తున్నట్టు అని బయటగా మనం ఊసేస్తున్నారు, అంతే, మాకు సంబంధం లేదు. అసలు ఎంత తిండి తిన్నారండి మీరు, ఎంత ఆహారం అండి. క్రీస్తు సంఘం వాళ్ళు ఇంత ఆహారం మీకు ఎక్కడైనా దొరుకుతుంది? మీరు వెళ్ళి అడగండి. ఎలా ఉన్నారు క్రీస్తు సంఘంలో ఆహారం తిన్న వాళ్ళు? ఎలా ఉన్నారు క్రీస్తు సంఘంలో విశ్వాసులు? ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను, చెప్పండి. బలమైన ఆహారం మీకు దొరకట్లేదా? నేను పెట్టట్లేదా? లేకపోతే మీరు అనుకున్నట్టు చెప్పట్లేదా? మీరు అనుకున్నట్టు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. మీకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది ఆ సిరంజెట్టు, ఈ సూదెట్టు, ఆ మందులు రాయి అంటావు నువ్వు. నీకు ఇష్టమైనట్టు వైద్యం చేస్తాడా? ఆయనకి ఇష్టమైనట్టు వైద్యం చేస్తాడా? నీకు ఇష్టమైనట్టు వైద్యం చేస్తే నీకు రోగం తగ్గదు. సిరంజి సూదెట్టుకుని చేయి. అందులో అరకు అదేంటది, ఆ కలరు పింక్ కలర్ ఎట్టు అరకు బెల్లగొడతాడికి కాంపౌండర్ వస్తుంది, అలానే పంపిస్తుంది కదా ఆవిడ. ఏంటండి బయటకు తీసుకెళ్ళిపోయింది. మరి మీరు నేనేం తిట్టానా? రోషం తెచ్చుకోండి అమ్మా అంటే తెగ తిట్టేసారు వాళ్ళే అని చెప్పుకుంటారు ఇంటికి వెళ్ళి. తిట్టడం కాదు అది. మీకు ఇష్టం వచ్చినట్టుగా వాకింగ్ చెబితే మీకు ఆరోగ్యం ఉండదు, మీకు బలం ఉండదు, మీకు రోషం రాదు. దేవుడు చెప్పినట్టుగా నేను చెప్పాను అనుకోండి, మీకు రోషం వస్తుంది, పౌరోషం వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి తింటున్నారు సంఘంలో? గిలాదు అనుభవంతో దేవుడు మనకి ఏమని చెబుతున్నాడో తెలుసా? మంచిగా మేతమేసి ధైర్యం, బలం, మంచి పౌరుషం కలిగి ఉన్నాను అంటున్నాడు. సమృద్ధి అయినటువంటి మంచి మేసి రోషం కలిగి బ్రతుకుతాం దేవుని కోసం. ఏలియా గిలాదు అనుభవం ద్వారా రోషం కలిగి ఆహాబు ముందు నిలబడి ఏమంటున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ దగ్గర ఏది రోషం ఏది? తింటున్నావు, ఎంతకాలం నుంచి తింటున్నావో. సమృద్ధి అయినటువంటి వాక్య అనుభవం లేకుండా చాలామంది బలహీనులైపోయి ప్రభు కొరకు బ్రతకటం మానేశారు, నిలబడటం మానేశారు, పని చేయటం మానేశారు, బ్రతకటం మానేశారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంఘంలో ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధురాలిగా నడుస్తూ ఉండాలంట. పరిశుద్ధురాలిగా బ్రతికి సంఘంలో ఒకరోజు పరిచారికులుగా మారాలంట. ఆ తర్వాత పరిచారికులుగా మీ పని మీరు చేసుకుంటూ అధ్యక్షులుగా మారాలంట. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ తగ్గిపోయింది. చాలా కాలం నుంచి మేము వస్తున్నాం, కానీ ఇప్పటికీ నేను మొన్న అన్నాను సంఘ పెద్దలుగా పెడదామండి అని, ఒక్కరు స్పందించలేదు. సీనియారిటీని బట్టి పెడదాం అనుకున్నాను, దేవుడు అన్నాడు సిన్సియారిటీని బట్టి పెట్టమని. సంఘం క్షేమాభివృద్ధి కొరకు కనీసం సంఘ పెద్దలుగా పెడితే వాళ్ళు ఏదైనా సంఘం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని నేను కొంతమందిని అడిగాను, 3-4 అడిగాను. వాళ్ళు నాకేం మాట చెప్పలేదు. ఎంతకాలం అయింది సంఘానికి వచ్చి? ఎంతకాలం అయింది చెప్పండి? ఏం కనపడుతుంది మన దగ్గర?
సీనియారిటీ కనబడుతుంది. ఎవరికి కావాలి సీనియారిటీ? ఏం కావాలి నీ దగ్గర? సిన్సియారిటీ, రోషం, పౌరుషం, బలం తెచ్చుకో, లేచి నిలబడు. ఏలియాలా ఉండక్కర్లేదు, కానీ ఏలియా కంటే బలమైన ఆహారం తింటున్నటువంటి నువ్వు ఆయనలో సగమున్న చాలు. ఏలియా గిలాదు అనుభవం మనకేమి నేర్పిస్తుందో తెలుసా? ఆహాబ్ ముందు నిలబడే రోషం కలిగిన వ్యక్తికి ఆయన కనబడుతున్నాడు. ఇవాళ ఆహాబు లాంటి వ్యక్తుల ముందు నిలబడే భక్తిని మనం చూపించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఏమండి, మనసులో పెట్టండి. మరి ఎక్కడ ఆహారం తింటున్నాము? అర్థమవట్లేదా మీకు? ఎన్నాళ్ళ నుంచి? మీరు ఊహించుకోండి. ఎన్నాళ్ళ నుంచి మీరు తింటున్నారు? ఎన్నాళ్ళ నుంచి మీరు వాక్యం వింటున్నారు? ఎంత వాక్యం వింటున్నారు? ఇప్పటికీ సంఘంలో ఆ పని చేయండి అయ్యా, ఈ పని చేయండి అయ్యా, శుక్రవారం ప్రార్థన మానకమ్మా, ఇప్పటికీ చెప్పాలా? సంఘం పుట్టినప్పుడు పుట్టావు, స్థానిక సంఘం పుట్టినప్పుడు పుట్టావు, ఇప్పటికీ ప్రార్థన మానకని చెప్పాలి. ఇప్పటికీ ఏదైనా సంఘంలో అచ్చేయ ఇచ్చేయ అని చెప్పాలి. ఇప్పటికీ మీ దగ్గర ఏం కనపట్టలేదని అంటే రోషం కనపట్టలేదు అని దేవుడు ఖండిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుడు గిలాదులో ఆహారం తిన్నవాడికి ఎంత రోషం ఉంటే, జీవం గల దేవుని సంఘంలో వాక్యమిని బలపడేవాడికి ఇంకెంత రోషం ఉండాలి? ఎంత రోషం ఉండాలి? ఉందా గిలాదు అనుభవం? గిలాదు అనుభవం ఏంటి? చక్కటి వాక్యం ఉండాలి, వాక్యం తినాలి. ఇంతకాలం వాక్యం విన్న తర్వాత కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి పిరికితనం వచ్చేస్తుంది, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి ఆందోళన వచ్చేస్తుంది, ఏదైనా చిన్న నష్టం వచ్చేసరికి కంగారు వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. అసలు ఆ వాక్యానికి నువ్వు ఎలా నిలబడాలి? అంత వాక్యం విన్నవాదానివి, అంత వాక్యం విన్నవాడు నువ్వు ఎలా ఉండాలి? దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? పౌరుషం కలిగి నడుం కట్టుకో అన్నాడు ప్రభు. నడుం కట్టుకో. దేనికోసం? ఇంతకాలం నువ్వు వాక్యం విన్నది దేనికోసం? నువ్వు నిలబడ్డానికి. ఇంత ఆహారం నువ్వు సమృద్ధిగా తిన్నది దేనికి? నేను నిన్ను నిలబెట్టడానికి అని దేవుడు అడుగుతున్నాడు. అర్థమైందా? గిలాదు అనుభవం వాళ్ళు రోషం కలిగి ఉండటానికి ఆ ప్రాంతంతో పాటు వారు తిన్నటువంటి ఆహారం కూడా. గిలాదు మందలకు తగిన స్థలం, గిలాదులో బలవర్ధకమైనటువంటి ఆహారం ఉంది. అలాగే ఈ భూమి మీద క్రీస్తు సంఘం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ స్థలంలో, ఈ సంఘంలో బలవర్ధకమైనటువంటి వాక్యాన్ని విని తిని నువ్వు ఎలా నిలబడాలి? ధైర్యంగా నిలబడాలి. రోషం కట్టుకు, రోషం తెచ్చుకుని. ఇంకా గిలాదికి సంబంధించి మరొక అనుభవం కూడా ఉంది. ఒకసారి చూద్దామా? ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? దేవుడు వాపోతున్నాడండి. మరొకసారి చదువుతామా? గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? గిలాదులు ఏముందంటండి? గుగ్గిలం ఉందంట. అది ఎంతో ప్రత్యేకమైంది. గిలాదులో ఆహారమే కాదు, గిలాదులు ఏముంది? గుగ్గిలం కూడా ఉందంట. ఆ గుగ్గిలం స్వస్థపరిచే శక్తి కలిగిందంట. ఇర్మీయా గ్రంథము 51:8. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినీలాయను, దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి. నొప్పి కొరకు ఏం వాడేవారట? స్వస్థత కొరకు ఏం వాడేవారు? గుగ్గిలం స్వస్థపరిచే శక్తి కలిగింది. గిలాదులో గుగ్గిలం లేదంటే అర్థం ఏంటి? గిలాదులో ఏం దొరుకుతుంది? గుగ్గిలం దొరుకుతుంది. గిలాదులో వివిధ రకాల చెట్లు పొదల నుండి వచ్చేటువంటి సుగంధ భరితమైనటువంటి జిగురు పదార్థాన్ని గుగ్గిలం అంటారంట. చూడండి, ఇదివరకు మొదల్లోని ఇలా గీత పెట్టి వెళ్ళిపోయేవారు. సాయంత్రానికి ఏమయ్యేది? ఆ జిగురు పదార్థం బయటకు వచ్చింది. దాన్ని తీసి ఆ చిట్టి బెర్రల నుంచి తీసి జిగురు పదార్థం, దాన్ని ఒక తైలం పోస్తారు చూసారా?
అలా పూసి ఆరోగ్యానికి వాడేవారంట. గుగ్గిలి తైలం మధ్య పాశ్చాత్య దేశాల్లో చాలా ప్రాంతాల్లో దొరికేదంట. అది గిలాదు గుగ్గిలం అయితే ఆ ప్రాంతాల్లో దొరికే గుగ్గిలం కంటే ఇక్కడ దొరికేది చాలా మంచిదంట, చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేదంట. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎక్కడ ఇది కాటవరం కట్టని పెడుతున్నారు కదా, ఒకే చోట 2 ఉంటాయి. యువతలోటి ఉంటుంది, అవతలోటి ఉంటుంది. ఈయన జిగురు పదార్థానికి తైలానికి సంబంధించింది ఇస్తాడు, ఆయనే ఇస్తాడు. కానీ అక్కడ బాగా తగ్గుతుందని కొంతమంది అంటున్నారు, ఇక్కడ తగ్గుతుందని కొంతమంది అంటున్నారు. ఒకే వైద్యానికి సంబంధించినటువంటి తైలం 2 ప్రాంతాల్లో 2 రకాలుగా పనిచేస్తుంది. అలాగే ఈ గుగ్గిలం అనేది, గిలాదులో దొరికే గుగ్గిలం చాలా శ్రేష్టమైనటువంటి వైద్యానికి సంబంధించిన జిగురు పదార్థం అంటది. చాలా బాగా పనిచేస్తుందండి గుగ్గిలం గిలాదులోది. అందుకే దేవుడు కూడా మాట్లాడితే ఏమంటున్నాడు, గిలాదులోనికి అక్కడ కాదండి 51:8 ఏం చెప్పాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. దానికి నొప్పి కొరకు గుగ్గిలం తీసుకురని అంటున్నాడు. నొప్పి కొరకు ఏం తీసుకురమ్మంటున్నాడు, గుగ్గిలం తీసుకురమ్మంటున్నాడు. గుగ్గిలం, గిలాదుల గుగ్గిలం గురించి మాట్లాడాడు దేవుడు. అది కూడా చూపిస్తాను మీకు. గిలాదుల గుగ్గిలం చాలా శ్రేష్టమైంది, అది ఆరోగ్యాన్ని ఇచ్చేదని కూడా చెప్పారు ఆయన. చూద్దాం, దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. దీని గురించి, ఈ గుగ్గిలానికి సంబంధించి గిలాదులో దొరికే గుగ్గిలం చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ప్రసిద్ధములైనటువంటి అనేక రకాలైనటువంటి గుగ్గిలాల్లో గిలాదులోది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తూ ఆదికాండం 43:11, 37:25 యాకోబు గారు మాట్లాడుతున్న సందర్భంలో, మరో సందర్భంలో యాసావు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గుగ్గిలం గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనకు అనిపిస్తాయి. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అయితే ఇర్మియా గారు ఏమంటున్నాడు 8:22, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. అంటే వైద్యుడు అంటే డాక్టర్, వైద్యం చేసేవాడు. డాక్టర్ వైద్యం దేంతో చేస్తాడు, గుగ్గిలంతో చేస్తాడు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్తో, మెడిసిన్తో చేస్తాడు. ఆ డాక్టర్ గారికి ఏముండాలి, వైద్యం చేయడానికి మెడిసిన్ ఉండాలి, ఔషధం ఉండాలి. అక్కడ డాక్టర్ ఎవరు లేడా, అక్కడ డాక్టర్ ఉన్నా కూడా వైద్యం చేయడానికి గుగ్గిలం లేదా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అలా అంటే, అన్నయ్య గారు మీరు మీ సంఘంలో ఎంతమంది ఉంటారు, మీ సంఘంలో విశ్వాసుల పరిస్థితి ఏంటి, మీ సంఘంలో విశ్వాసుల యొక్క జీవితాలు ఆత్మీయంగా ఎలా ఉంటాయి అని కొంతమంది నన్ను అడిగారు అనుకోండి. ఎందుకు అడిగారని అన్నప్పుడు వాళ్ళు అంటారు, మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీ ఎదురుగున్న మీ సంఘస్థులు సరిగా లేరేమో అని అనిపిస్తుందండి అన్నాడు ఒక ఆయన. అంటే మీరు ఖండిస్తున్నారు కదా, కనీసం ఆదివారం ప్రార్థనకి రాలేనంత స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఏంటి అంత బలహీనంగా ఉన్నారేంటి, మీరు ఎటువంటి వాళ్ళు, మీరు ఎంత వాక్యం అందిస్తున్నారు మాకు, ఎంత వాక్యమని, మీ వాక్యమని మేమే బలపడుతున్నాం, అక్కడ వాక్యం లేదా, వాక్యం చెప్పి మీరు ఆదివారం మీరు ఉండలేదు అక్కడ, ఎవరి చేత వాక్యం చెప్పిస్తున్నారా అని అంటారు. చూసారా ఎందుకంటున్నారా మాట, వాళ్ళ ప్రవర్తన చూసి అసలు ఆయన వాక్యం చెబుతున్నాడా. మన ఎవరు శాలేమి గారితో ఎవరిని గురించి మాట్లాడుతూ అంటే, మీ పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారా అని అడిగాడు. ఎవరైన పేరు, ఇక్కడ మాకు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కదండి, కొమ్మలగూడెం బొప్పాయి అమ్ముతాడు కదా, ఆటో తోలి ఆయన. మిమ్మల్ని అడిగాడు, పేరు చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ చెప్తారు తలపోటు అక్కడ. మళ్ళీ ఆయన అన్నాడు, అంటే మీ పాస్టర్ గారు అసలు వాకింగ్ చెబుతున్నాడండి అన్నాడంట. అన్నప్పుడు ఈయన అన్నారంట, 2 వారాలు కూర్చొని తెలుస్తుంది అన్నారంట. మామూలుగా ఉంటుంది వాయింపు, మామూలుగా చెప్పరు ఆయన అని. మరి ఏంటి మా వాడు ఏంటి ఇలా చేస్తున్నాడు, ఆడి స్నేహితుడు ఏంటి అలా చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందేంటి, సరిగ్గా చెప్పట్లేదు వాక్యం అని అడిగారండి. ఎందుకు అడుగుతున్నారు, అలాంటి సంఘానికి వెళ్ళి అంత వాక్యం ఏంటో ఉండి ఇలా బతుకుతున్నారంటే అనుమానం వచ్చినప్పుడు అడుగుతారు. అందుకే దేవుడు అడుగుతున్నాడు ఏమని, గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ వైద్యం చేయడానికి ఏ వైద్యుడు లేడా. ఎందుకు అడుగుతున్నాడు తెలుసా, ఇర్మియా గారు ఈ పుస్తకం రాసేటప్పటికి ఇజ్రాయేల్ ప్రజలు చేయకూడని పనులు చేస్తున్నారంట. ఎంత గొప్ప గొప్ప ప్రవక్తలు కలిగినటువంటి, ఎంత జీవం కలిగిన దేవుని కలుగున్నటువంటి ప్రజలు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారంట, చెడు మార్గాల్లో నడుస్తున్నారంట, చెడు క్రియలు జరిగిస్తున్నారంట, చోర క్రియలు చేస్తున్నారంట, ఆత్మీయంగా మానసికంగా రోగులైపోయారంట. వాళ్ళ జీవితాలు చూసి దేవుడు అడుగుతున్నాడు ఇర్మియా ద్వారా ఏమని, గిలాదులు గుగ్గిలేమో ఏమయో లేదా, అక్కడ వైద్యులు లేడా, ఏంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని వాపోతున్నాడు. సంఘంలో విశ్వాసం చూసుకోడు దేవుడు, అలా వాపోతున్నాడు. అక్కడ వాక్యం అందట్లేదా, వాక్యం సరిగ్గా చెప్పట్లేదా.
వాక్యం చెప్పే సరైన సేవకుడు అక్కడ లేడా? స్వార్థపూరితమైనటువంటి సేవకుడా? డబ్బులకు ఆశపడి చెప్పేవాడా? వాక్యం అక్కడ లేకుండా ఉందా? స్వార్థంతో కళ్ళుబళ్ళు మాటలు చెప్పి గాలి మాటలు చెప్పేవాడు అక్కడ ఉన్నవాడు అని అడుగుతారు, చూసారా? అలా అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత వాక్యం అన్నారు మీరు, అయినా సరే మీలో ఏం లేదు, ఆత్మీయ రోగము నుంచి విముక్తి లేదు. శరీరంగా ఆరోగ్యవంతులుగానే ఉన్నారు, కానీ దేవుడి విషయాలు ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. కీర్తన 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. అంటే నేటి సంఘాల్లో విశ్వాసులు ఎందుకు మారట్లేదు? ఎందుకు రోగగ్రస్తులుగా ఉండిపోయారు? ఇక్కడ స్థానిక సంఘమే కాదు, చాలా సంఘాల్లో చాలామంది ఆత్మరోగులుగానే ఉన్నారు. ఆత్మీయ స్వస్థత వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు కీర్తన 107:20, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. మనుషుల్ని బాగు చేసేది ఏది? వాక్యం. మనుషుల్ని వారిని నిలబెట్టేది ఏది? దేవుని వాక్యమే కదా. నేనేమంటున్నానంటే ఈ రోజుల మనుషులు వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించడం మాని వ్యక్తుల్ని, లోక సంబంధమైనటువంటి బోధల్ని, స్వస్థత కూడికల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటున్నాను నేను. దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవుని వాక్యాన్ని ప్రేమించట్లా. దేన్ని ప్రేమిస్తున్నారు? వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. కాబట్టి వాక్యం ఇచ్చి బాగు చేసినా కూడా వీటిలో ఏం కలగట్లేదు? స్వస్థత కలగట్లా. వాళ్ళకి ఏమంటే ఇష్టం? గాలి మాటలంటే ఇష్టం, పనికిరాని మాటలంటే ఇష్టం, మాయ మాటలంటే ఇష్టం, పొట్టు అంటే ఇష్టం వాళ్ళకి. అది కాదు నేను బాగు చేసేది, గాలి మాటలు కాదు నీకు స్వస్థతనిచ్చేది. స్వస్థత సభల్లో కానీ కావండి మనుషులు ప్రేమించి వాళ్ళకు కట్టుబడి బ్రతుకుతున్నారు, చూశారు కొంతమంది విశ్వాసులు. వారి దగ్గర కానీ ఏం దొరకట్లేదు? వాక్యం దొరకట్లా. అందుకే ఇవాళ చాలామందికి ఏమి లేదు, ఆత్మరోగం నుండి స్వస్థత కలగట్ల. ఆత్మరోగం నుంచి స్వస్థతనిచ్చేది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే. గిలాదులో గుగ్గులమంటే ఏంటనుకుంటున్నారు? దేవుని వాక్యమే. సంఘంలో ఆత్మీయ రోగాన్ని తప్పించేటువంటి మందు ఏదో తెలుసా? ఔషధం ఏదో తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. దేవుని వాక్యం వింటేనే నీ జీవితంలో మార్పు. దేవుని వాక్యం వింటేనే నీకు ఆత్మీయ స్వస్థత. ఆత్మరోగం నుంచి నువ్వు బయటపడతావు. ఆత్మరోగం ఉన్నంతకాలం దైవికంగా నువ్వు ఉండలేవు. నువ్వు దేవుని కొరకు ఏది చేసినా కూడా అది వ్యర్థమే. ఏం దొరకాలి? వాక్యం. వాక్యం ఏం చేసిందంట? వారిని బాగు చేసిందంట. బాగు చేసింది. మరి చాలామంది ఈ రోగం నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళు దేవుని వాక్యం కంటే, దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన విషయాల్ని ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందా? చాలా సంఘాలు ఏం లేదు తెలుసా? పాపపు ఒప్పుకోలు లేదు, పాపాన్ని ఖండించే బోధ లేదు. మనకి ప్రార్థన చేస్తుంటాం మనం ఏమని అంటే ఈ చిన్ని సంఘాన్ని అని. ఇది చిన్ని సంఘం కాదు. చిన్ని సంఘం ఏంటంటే చాలామంది ఉన్నాం అనుకుని ఒక్కను కూడా దేవుని కొరకు నిలబెట్టరు, చూసారా? అది చిన్ని సంఘం అంటే. గుగ్గులం లేదంటే అర్థం ఏంటి? పాపపు ఒప్పుకోలు అక్కడ లేదు, పాపాన్ని ఖండించే బోధ అక్కడ లేదు. అందుకే అక్కడ గుట్టలు ఉంటారు జనం. నన్ను తీసుకెళ్ళి చెప్పించండి అక్కడ 2 వారాలు. మా సంఘంలో 200 మంది, మీకు ఎంతమంది? 50, 200. మీరు దాన్ని బట్టి అర్థం చేసేసుకోవచ్చు. ఏమని? అక్కడ గుగ్గులం లేదని. గుగ్గులం పంపించాలి. అక్కడ గుగ్గులం పంపిస్తే ఏం చేస్తారు? సైడ్ అయిపోతారు. బాబు మన దూరం వచ్చాడు బాబు, ఆయన ఏంటండి బాబా, అయ్య బాబు అలా తిడుతున్నాడు ఏంటండి బాబా, ఏం తిడుతున్నాడో, అది చేయకి ఇది చేయకంటే తిడతాం. ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? భయం వేస్తుంది. తప్పు చేసినోడికి కంటే తప్పుని ఖండించేవాడు భయపడాల్సి వస్తుంది. అయ్య బాబాయ్ అది చెప్పకండి, ఆవిడ అది చేసింది చెప్పారనుకో, అయ్య బాబాయ్ చెప్పకూడదు బాబాయ్, భయం వేస్తుంది, మళ్ళీ మానేస్తుంది. అంటే తప్పు చేసినోడు భయపడాలా? తప్పుని ఖండించేవాడు భయపడాలా? తప్పు చేసినోడు భయపడాలి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తప్పు ఖండించేవాడు భయపడాల్సి వస్తుంది. ఎందుకని అంటే మానేస్తారు, ఏమనకూడదు వాళ్ళని.
ఇంకెప్పుడు స్వస్థత వస్తుందండి? ఎప్పుడు ఆత్మరోగం నుంచి బయటపడతారండి? ఇరిమియా గ్రంథం ముగించుకుందాం. ఇరిమియా గ్రంథం 46 అధ్యాయము 46:11. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గులము తెచ్చుకో. ఎక్కడికి వెళ్ళి? గిలాదునకు వెళ్ళి గుగ్గులము తెచ్చుకో. విస్తారమైన ఔషధములు తెచ్చుకునేట వ్యర్థమే. నువ్వు ఎన్ని రకాల ఔషధాలు నువ్వు తెచ్చుకున్నా కూడా వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. ఎందుకంటే గిలాదునికి వెళ్ళి గుగ్గులను తెచ్చుకుంటే నీకు రోగానికి మందు, విముక్తి, స్వస్థత. నీకు స్వస్థత ఎక్కడి నుంచి కావాలి? ఆత్మరోగం నుంచి. ఆత్మరోగం నుంచి స్వస్థత కలగాలంటే నువ్వు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి నువ్వు ఎన్ని ఔషధాలు వాడినా నీకు తగ్గదు. కేవలం దేవుని వాక్యం మాత్రమే, క్రీస్తు సంఘంలో ప్రకటించబడుతున్నటువంటి వాక్యం మాత్రమే నీకు స్వస్థతనిస్తుంది. నువ్వు పరుగులు పెట్టకంటున్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంగమా, గిలాదు పర్వతాల మీద మంచిగా వాక్యాన్ని పఠించి గుగ్గిలమైన మన ప్రభువుని సంపాదించుకుంటే లోకంలో ఆహాబు ముందు నువ్వు నిలబడగలవు, రాజులతో మాట్లాడగలవు. ఏలియా ఈ అనుభవంలో ఉత్తీర్ణుడయ్యాడు. మనం కూడా ఏమవ్వాలి? ఏ అనుభవంలోకి రావాలి? గిలాదు అనుభవంలోకి రావాలి. గిలాదు అనుభవం అంటే పౌరుషం, రోషం. అవునంటే అవును, కాదంటే కాదు, మాట కట్టుబడే తత్వం, ప్రమాణం చేసి మాట తప్పనటువంటి గుణం. ఎంత గొప్పవారినైనా సరే నిలబడి భక్తి జీవితాల ద్వారా నోరు మూయించగలిగే తత్వం, చక్కటి వాక్యమైన ఆహారం, బలమైన ఆహారం, పరలోకానికి నడిపించే సత్య సంబంధమైనటువంటి మాటలు మేము వినగలుగుతున్నాం. ఇది గిలాదు అనుభవం. ఒక్క అనుభవం అయింది. ఏ అనుభవం గుండా వెళ్ళాడైనా? ఏ ప్రాంతానికి చెందినోడు? గిలాదు ప్రాంతానికి చెందినటువంటి ఏలియా అంత పౌరుషం కలిగి, అంత శక్తివంతుడిగా, అంత బలాజ్యుడిగా ఉంటే క్రీస్తు సంఘంలో ఇంతకాలం నుంచి వాక్యం అంటున్నటువంటి నువ్వు ఏ స్థితిలోనో ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు నిలబడగలవు, నీకు ఆ శక్తిని వాక్యం ఇవ్వగలదు. కానీ నువ్వు వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెడితే, వాక్యాన్ని వింటున్నట్టు నటించి దాన్ని పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఎలా నిలబడగలవు? ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు మనకి? నువ్వు గిలాదులో లేవు, అనుభవం అయితే గిలాదే. నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావు, క్రీస్తు సంఘంలో సభ్యుడిగా నువ్వు ఎలా నిలబడాలి? రోషం కలిగి నిలబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? నిలబడదామా పౌరుషంగా? పౌరుషం చూద్దాం వచ్చే వారం నుంచి ఎంత నిలబెట్టుకుంటారో, ఎంత రోషం కలిగి ఉంటారో చూద్దాం. మీకు ఆ శక్తిని దేవుడు ఇవ్వాలని, అలా రోషం కలిగి నడవటానికి పరిశుద్ధాత్ముడు కూడా మీకు సహాయం చేయాలని నా అనుదిన ప్రార్థన, నా మనవి దేవునికి. నిలబడదామా? కొనసాగుదామా? ఇక ఏలియా అనుభవాలు. ఏలియా గొప్పోడు కాబట్టి నిలబడ్డా? ఏలియా మానవాతీతుడు కాబట్టి నిలబడ్డా? ఏలియా దేవదూత కాబట్టి నిలబడ్డా? మనవంటి స్వభావం కలిగిన వాడేనా? మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏలియా గిలాదు అనుభవంతో రోషం కలిగి నిలబడ్డాడు దేవుని కోసం. మనం కూడా ఏలియా లాంటి స్వభావం కలిగిన వారమే. మనం కూడా ఎవరి ముందు నిలబడాలి? ఆహాబుల ముందు నిలబడాలి, దేవుని పక్షంగా. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన ఏలియా జీవితంలో మీరు మా కొరకు రాయించిన కొద్దిపాటి అధ్యాయాల్లో ఆయన కూర్చున్నటువంటి సమాచారం, ఆయన అనుభవాల్లో నుంచి ఎన్నో విలువైన సంగతులు నేర్చుకోవడానికి మమ్మల్ని ప్రేమించి ఈరోజు మీరు మాకు అందించిన ఈ సందేశం బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గిలాదులో నివసించినటువంటి ఏలియా, గిలాదులో నివసించినటువంటి యెఫ్తా, గిలాదులో నివసించినటువంటి భక్తులందరూ కూడా అవునంటే అవును, మాట మీద నిలబడి కట్టబడి ఉండేవారు, రోషం కలిగిన వారు, బలవంతులు తండ్రి. నాయన గిలాదుకు మించినటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన, జీవం కలిగినటువంటి స్థలం, జీవం గల దేవుని సంఘం, అది నీదే తండ్రి. ఆ సంఘంలో ఉండి నా ప్రభా రోషలేనటువంటి వారిగా మేము బ్రతుకుతుంటే దయతో మమ్మల్ని క్షమించండి. రోషం కలిగిన పిల్లలుగా నాయన అనుదినం ప్రతి వారము తండ్రి బలవర్ధకమైనటువంటి వాక్యాన్ని విని బలపడేటట్లుగా మీరు ఎంతగానో మా పట్ల కృప చూపిస్తున్నారు తండ్రి. మేమే దాన్ని సరిగా పట్టించుకోక చాలామంది విశ్వాసులు బలహీనులై ఆత్మీయ రోగగ్రస్తులుగా
సంఘంలో నా ప్రభు ఏమీ చేయలేని వారిగా, అచేతనంగా పడున్న వారిగా, వారి వల్ల ఏమీ కాదన్నట్లుగా బ్రతుకుతూ రాసు లేనటువంటి నిర్జీవమైన స్థితిలో బ్రతుకుతున్నారు తండ్రి. వారిని ఆకర్షించుకోండి. ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. వాక్యానికి లోబడి మంచి మనసు వారికి దయచేయండి. రోషం కలిగినటువంటి విశ్వాసులుగా, పౌరుషం కలిగినటువంటి వ్యక్తులుగా వారు బ్రతకగలుగుటకు నీ ఆత్మ సహాయం ఇచ్చి వారికి పురుగొలుపుని దయచేయమని, ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో మాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థనకి సమర్పించి పొందుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ గాడ్. అంత లేచి నిలబడితే మనం కానుకలు పట్టుకుని